నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం. రామవరపాడులోని శ్రీ వెంకమ్మ పేరంటాల అమ్మవారి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజల నిర్వహణ. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వెల్లడి. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ వేడుకల సందర్భంగా వాసవి విజయవాడ ఆధ్వర్యంలో పాతబస్తీ రథం సెంటర్లో పలు కార్యక్రమాల నిర్వహణ. రథం సెంటర్లో వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజల నిర్వహణ. వాసవి అమ్మవారికి నివేదించిన మహాప్రసాదాన్ని భక్తులకి అన్నప్రసాదంగా పంపిణీ చేసిన వైనం. నగరంలోని ఎంజీ రోడ్, కబేలా, వైవీఆర్ ఎస్టేట్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కబేలాను మరింత అభివృద్ధి చేయాలని అధికారులకి ఆదేశం. సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటిస్తున్నారు. వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకి ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పెనుగొండలో కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఓకే 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 అదే మరి ఈ కార్యక్రమానికి చేసిన భక్తులందరికీ, అదే మరి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ, ప్రజలకు కానీ, ఆర్య వైశ్య ఆత్మీయ సోదరి సోదరుమండలందరికీ, ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం చూస్తే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం, 90 అడుగుల విగ్రహం ఒక పక్కనుంటే
ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను. మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆర్య వయస్సుల ఎలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు. ఈ అమ్మ ఆత్మార్పణ అనుకున్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది. ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది. అహింసకు, ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. ఇక్కడుండే వాళ్లే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యకా పరమేశ్వరి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన చూస్తే 2600 ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా రామవరపాడులోని శ్రీ వెంకమ్మ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు వాసవి పేరంటాలమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమల్ని సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. సమాజంలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమని, రాష్ట్ర అభివృద్ధిలో, ఉద్యోగాల కల్పనలో ఆర్యవైశ్యుల పాత్ర శ్లాఘనీయమని అన్నారు. గత ప్రభుత్వం ఆర్యవైశ్యుల మనోభావాలని దెబ్బతీస్తే కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆర్యవైశ్యులకి పెద్దపీట వేస్తుందని చెప్పారు. सत्यं बसराधिरानां विदनारिकिल परमदेवं समर्पयामि प्राणापान व्यामोदान समानाय स्वाहा मध्ये मध्ये पानेन समर्पयामि मुखे शुद्धाहारय समर्पयामि श्रीयंकान्ताय कल्याणकथयेन श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कोसलेन्द्राय महनीय गुणाप्ति चक्रवर्तितनूजाय सर्वभौमाय मङ्गलम् आनन्दकर्पूरदिव्यमङ्गल यजो नीराजनं दर्शयामि नीराजनानन्दर शुद्धाचमनीयं समर्पयामि जय वासवी मातरु जय वासवी कन्यका परमेश्वरी जय त्रिगुणमालिनी पार्वती हर हर महादेव
రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రభుత్వం తరఫున నిర్వహిస్తాం మీ అందరికీ తెలిసిందే. ఆర్య వయసుల పాత్ర ఈ సమాజంలో వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు గతంలో కల్పించడంలో కానీ ఎంఎన్సీ కంపెనీలు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని రాకముందు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో ఆర్య వయసుల పాత్ర శ్లాఘనీయం, అది కాదనలేని నిజం. అలాగే ఆర్య వయసులు మనోభావాల్ని గత ప్రభుత్వం దెబ్బతీస్తే ఎన్డీఏ ప్రభుత్వం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం తరపున నిర్వహించడం శుభసూచకం. అలాగే సమాజంలో ఆర్య వయసుల పాత్ర ఎలా అయితే శ్లాఘనీయమో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఆర్య వయసుల మనోభావాలను ప్రభుత్వం గుర్తించింది. గతంలో ఏదైతే రథం తగలబడిపోయిన విషయంలో కానీ గోదావరి జిల్లాలో ఇలా ఏది జరిగినా హైందవ సంస్కృతికి భిన్నంగా హిందూ దేవాలయాల మీద డిఫరెంట్గా పరిస్థితి మనం చూసాం. రాజకీయాల గురించి మాట్లాడటం గుడి దగ్గర మంచిది కాదు, కానీ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ వేడుకల సందర్భంగా వాసవి విజయవాడ ఆధ్వర్యంలో పాతబస్తీ రథం సెంటర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి విజయవాడ కన్వీనర్ జల్లూరు నాగ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రథం సెంటర్లో వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాసవి అమ్మవారికి నివేదించిన మహాప్రసాదాన్ని భక్తులకు అన్నప్రసాదంగా పంపిణీ చేశారు. వాసవి విజయవాడ కమిటీ సభ్యులు ఆత్మకూరు బాలకోటేశ్వరరావు, ఏబిఎన్ కళాశాల కరెస్పాండెంట్ టి శ్రీనివాసు, చందూలు వెంకటరత్నం, వాసవి సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. కబేలను మరింత అభివృద్ధి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్డు, కబేల, వైవీఆర్ ఎస్టేట్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కబేలాను మరింత అభివృద్ధి చేయాలని, కబేలాలు కల్పించిన సౌకర్యాలను సద్వినియోగపరచుకోవాలని, నిత్యం వ్యర్థ నివారణ చేస్తుండాలని అన్నారు. 58వ డివిజన్లో గల వైవీఆర్ ఎస్టేట్లో నిర్మాణం దశలో ఉన్న 1500 కిలో లీటర్ల ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ను పరిశీలించారు. అమృత పథకం 2.0లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్ని సర్వేగంగా పూర్తి చేయాలని, డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ కూడా దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని అన్నా క్యాంటీన్ పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చేసుకోవాలని అన్నారు. తదుపరి ఎంజీ రోడ్లోని పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. సిపిఎం 27వ మహాసభల్ని ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలో నెల్లూరులో నిర్వహిస్తున్నట్లు సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబు తెలిపారు. పాతబస్తీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభల పోస్టర్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 3 రోజులు పార్టీ జరిగే సభలకి పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. చివరి రోజు 3వ తేదీన గొప్ప బహిరంగ సభ ప్రదర్శన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వ డిమాండ్ చేస్తామని చెప్పారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరు నగరంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనా తీరుతెన్నుల్ని, ప్రజల మీద మోపుతున్న భారాలు, అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని విస్మరించి మోసగించే చర్యల్ని ఈ మహాసభల ద్వారా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ 8 నెలల రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలని మరి కోతలు కోసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రకటనలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు, చాలా దారుణంగా ఉంది. కాబట్టి పేదలారా సంక్షేమ పథకాల గురించి మీరు ఆరాటపడొద్దని చెప్పి ఆయన ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజశేఖర రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాలు సంక్షేమానికి వ్యతిరేకంగా మా ప్రభుత్వం సంక్షేమాన్ని పెద్దపీట వేస్తామని చెప్పి మాటలు చెప్పారు. ఇప్పుడు 8 నెలలు అవుతున్న సూపర్ 6లో ప్రధానంగా మరి మహిళలకి అనేక వాగ్దానాలు కురిపించారు. వీటిల్లో 18 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి 60 సంవత్సరాల్లో మహిళలకి నెలకి 1500 చొప్పున నెల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. అలాగే చదువుకున్న బిడ్డలందరికీ తల్లి దీవెన పథకం ద్వారా ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ప్రతి ఏడాది వేస్తామన్నారు. ఈ 24-25 సంవత్సర కాలానికి ఈ ప్రభుత్వం మరి ఎగ్గొట్టి అహింస సత్యం రెండింటినీ మహాత్మా గాంధీ 2 ఆయుధాలుగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చారని సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంబాబు నాయుడు తెలిపారు. చెప్పిన సిద్ధాంతాలని మొదట ఆయన ఆచరించి తర్వాత మిగతా వారిని ఆచరించాలని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీ మాత్రమేనని అన్నారు. పాతబస్తీ గాంధీ కొండపైన ఉన్న మహాత్మా స్తూపం వద్ద జాతిపిత 77వ వర్ధంతి కార్యక్రమం సర్వోదయం మండలి ఆధ్వర్యంలో జరిగింది. సర్వోదయ మండలి అధ్యక్షులు ఎన్ రాంబాబు నాయుడు ఆధ్వర్యంలో మండలి సభ్యులు మహాత్ముని స్తూపం వద్ద బాపూజీ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఇతరులకి చెప్పే ముందుగా వాటిని త్రికరణ శుద్ధితో ఆచరించిన తర్వాత మిగతా వారికి చెప్పిన గొప్ప నేత మహాత్మా గాంధీ మాత్రమేనని అన్నారు. ప్రపంచ దేశాలు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని ఆయన సూచించిన బాటలో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. గాంధీ సిద్ధాంతాలను త్రికరణ శుద్ధితో ఆచరించిన నేతలకు అపజయం ఉండదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న సర్వోదయం మండలి కమిటీ సభ్యులు గాంధీ హిల్ మెయిన్ గేట్ నుంచి ర్యాలీగా బయలుదేరి కొండపై ఉన్న గాంధీ స్తూపం వద్దకు చేరుకున్నారు. సర్వోదయ మండలి వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు గాంధీవాదులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీజీ ఆయనని షూటౌట్ చేసి అసాసినేషన్ చేసి 77 సంవత్సరాలు పూర్తయింది. ఇదే రోజు మహాత్మా గాంధీని సాయంకాలం 5 గంటల 15 నిమిషాలకు ఇదే రోజు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు జాతిపిత మహాత్మా గాంధీని అసాసినేట్ చేశారు. అందుకని ఈరోజు సాయంత్రం మేము అదే సమయానికి ఈ గాంధీ హిల్కి చేరుకొని గాంధీ మహాత్ముడు సందర్శించిన ఈ స్తూపం వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా సర్వోదయ మండల కమిటీలు, అలాగే ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల కమిటీ, అలాగే తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల కమిటీ వారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉపాధ్యక్షులు, అలాగే కార్యదర్శులు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, కృష్ణా జిల్లా అధ్యక్షులు, అలాగే కార్యనిర్వాహక కమిటీ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహాత్మా గాంధీజీ ఆయన యొక్క త్యాగ ఫలితాలను అందించిన ఆయన త్యాగ నిరతిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గాంధీ మహాత్ముడి యొక్క కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివాళులు అర్పించారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నివాళులు అర్పించారు, అలాగే జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా నివాళులు అర్పించారు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారి వారి హృదయాలలో, వారి వారి గృహాలలో మహాత్మా గాంధీజీ ఈ దేశమని నేను ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి మహిళా సమితి కన్వీనర్గా ఉన్నాను. మరి ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క గాంధీ హిల్లో గాంధీ గారు సందర్శించినటువంటి ఈ కొండకు మేమందరం వచ్చి మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని మరి జిల్లాల నుంచి కూడా ప్రతినిధులతో, సభ్యులతో సహా అందరం వచ్చి ఆయనకి ఇక్కడ నివాళులు అర్పించాము. ఎందుకంటే ఎంతో శాంతియుతంగా అహింసావాదంతో ఆయన మనకు స్వాతంత్రాన్ని తెచ్చి ఉన్నారు. ఈదను కూడా మనం కావాల్సిన వాటిని అహింసతో మరి సాధించుకోవాలని మరి పెద్దలందరినీ గుర్తు చేసుకునే క్రమంలో మరి గాంధీ గారిని గుర్తు చేసుకుని ఆయనకి నివాళులు అర్పించడానికి మేమందరం వచ్చున్నాం. శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా సర్వోదయ మండలి ప్రెసిడెంట్. ఎన్టీఆర్ జిల్లా సర్వోదయ మండలి ప్రెసిడెంట్. ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా 77వ దినం నివాళులు అర్పిద్దామని వచ్చాం. నేను ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి కృష్ణా జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించడం జరిగింది. నా పేరు కార్మూరి రమేష్. నేను ఈ సర్వోదయ మండలిలో అనేక సేవలు చేస్తూ ముందుకు వెళ్ళడం, మా తోటి సభ్యులందరినీ ప్రతి కార్యక్రమం జయప్రదం చేయడానికి మేము తోడ్పడుతున్నాం. మా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ప్రతి కార్యక్రమాన్ని మేము ప్రతిదీ ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాము. ప్రతిదీ జయప్రదం చేయడానికి ముందుకున్నాం. వల్లూరు లత, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని.
ఈరోజు గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి గాంధీ హిల్కి రావడం జరిగింది. జిల్లా సర్వోదయ మండలం నుండి ఈ స్థలానికి వచ్చాను. ఆల్రెడీ తూర్పుగోదావరి జిల్లా తరఫున నల్లజర్లలో కార్యక్రమం చేశాం. మళ్ళా ఈ రాష్ట్ర సర్వోదయ మండల్ కమిటీ తరఫున జరిగిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా హాజరవడం జరిగింది. మరి దేశానికి స్వాతంత్ర్యాన్ని రప్పించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా నివాళులు మరి మా తరఫున అందిస్తున్నాం. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ చేసిన ఆరోపణల్ని ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షులు జీవి నరసింహారావు ఖండించారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఎంపీ కేశినేని శివనాథ్పై ఆరోపణలు చేయడం అంటే దోనిపూడి శంకర్ రాజకీయ జీవితానికి ప్రజలు చమరగీతం పాడే రోజు దగ్గర పడిందని హెచ్చరించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దోనిపూడి శంకర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ విజయవాడ పార్లమెంటు కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు నరసింహారావు మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఇసుక అందుబాటులోకి రాక పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకువచ్చి పేదవారికి ఇసుక అందుబాటులోకి తెచ్చారని తెలియజేశారు. అలాగని ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. దోనిపూడి శంకర్ రాజకీయ ఉనికి కోసం, పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. పేద ప్రజలు సంతోషంగా ఉన్న ఉచిత ఇసుక విధానంపై దోనిపూడి శంకర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, ఇకపై తప్పుడు ఆరోపణలు చేసే శంకర్ ఆటలు సాగవని హెచ్చరించారు. నిన్న మన విజయవాడ పట్టణంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దోనేపూడి శంకర్ గారు అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అనుకుంటా అన్నగారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇసుక విధానంలో ఎంపీ గారి మీద మరి ఆయనకు అనుకూలమైన పదాలు, ఆయన నిరంతరం అతను ఆ సిపిఐ పార్టీలో పయనిస్తున్న విధానంలో నిరంతరం మాట్లాడే మాటలే పేద ప్రజలకి ఇసుక చేరువ చేస్తున్నప్పుడు ఇసుక మీద దుమ్మెత్తిపోయటం అలవాటైంది వారికి. గత 5 సంవత్సరాలు వారు మరి వైసీపీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగారో ఏమో తెలియదు, కానీ తాగుతూ ఆ గుటకలేస్తంలోనే ఉన్నట్టున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరి మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి పేదవారందరికీ ఇసుక అందించాలనే ఒక పద్ధతిలో తీసుకెళ్తూ ముందుకు వెళ్తుంటే మరి దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్న మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారే కానీ, కమిషనర్ గారే కానీ, మరి ఉన్నతాధికారులందరూ ఒక మంచి పద్ధతిలో ఇసుకని అందిస్తూ పేదవాడికి అందిస్తూ మనం విన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ గ్రామంలో ట్రాక్టర్ ఉన్నా, ఎడ్ల బండి ఉన్నా ఇసుక తీసుకెళ్ళమని చెప్పారు. పేదవాడు గత 5 ఏళ్ళు ఇళ్ళు కట్టు నిర్మాణానికే కాదు, మరి కూలీలు ఉన్నారు, మనం చూస్తున్నాం. రాడ్ బెండింగ్ చేసుకునే వాళ్ళు, మరి తాపీ మేస్త్రులు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి గారు శంకర్ గారు నిన్న ప్రెస్ మీట్లో అర్ధరహితమైన విమర్శలు చేశారు. విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలని రాష్ట్ర ఏఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు సాయి కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్ నందు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు సాయి కుమార్ మాట్లాడారు. కేంద్రం చేతుల్లో నేడు యూసీజీ విద్యా విధానాలు ఉండటం బాధాకరమని అన్నారు. కేంద్రానికి సానుకూలంగా ఉన్న వ్యక్తుల్ని నేడు వైస్ ఛాన్సలర్గా ఎన్నుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం చెప్పినట్లుగా కొన్ని రాష్ట్రాలు విద్యా విధానాలు అమలుపరుస్తున్నాయని, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కేంద్రం విద్యా విధానాలని వ్యతిరేకించాయని గుర్తు చేశారు. విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలి కానీ కేంద్ర జాబితాలో ఉండకూడదని అన్నారు. యూసీజీ ముసాయిదా కమిటీలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగదీష్ కుమార్ ని జగదీష్ కుమార్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యూజీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు గతంలో ఉన్నటువంటి విధానాల కన్నా కూడా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి
ప్రభుత్వం అనుకూలంగా సానుకూలంగా వాళ్ళు చెప్పినట్టు విధంగా ఈరోజు ఆ పద్ధతిలో వ్యవహరించడానికి యూజీసీలో ముసాయిదా కమిటీ అనేది ఒక నిర్ణయం తీసుకొని వచ్చారు. అంటే వాళ్ళకి అనుగుణంగా ఎవరైతే యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ని వారికి ఐడియాలజీ ప్రకారంగా కార్పొరేటీకరణకు కాషాయకరణకు దారితీసే విధంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆర్ఎస్ఎస్ భాజనంలో కలిగినటువంటి వ్యక్తుల్ని ఈరోజు వైస్ ఛాన్సలర్ గా నియమించుకోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనికి కారణం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే నూతన విద్యా విధానంలో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి ఆచాతూచ తప్పకుండా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు అమలు పరుస్తుంటే కేరళ రాష్ట్రం తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల్లో మీరు చెప్పినటువంటి మేము అమలు చేయమని చెప్పి వాళ్ళు విద్యా విధానాల్లో మార్పుల్ని వాళ్ళు వ్యతిరేకించుతూ విద్యను అనేది రాష్ట్ర జాబితాలో ఉండాలి, కేంద్ర జాబితాలో ఉండకూడదని వాళ్ళు వ్యతిరేకించిన సందర్భంలో వీళ్ళు ఈ విధానాన్ని వెనక్కి తీసుకొని వచ్చి మొత్తం రాష్ట్ర పరిధిలో లేకుండా కేంద్ర జాబితాలో తీసుకోవడానికి ఏ నిర్ణయం కూడా రాష్ట్ర పరిధిలో లేకుండా మొత్తం కూడా కేంద్ర చెప్పు చేతుల్లో తీసుకునే పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి తీరుని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఈ సందర్భంగా ముసాయిదా కమిటీని మొత్తం కూడా ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఒకరు యూజీసీ నుంచి ఉండేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నామినీ ఒకరు ఉండేవాళ్ళు, ఆయా యూనివర్సిటీల నుంచి ఒక నామినీ ఉండేవాళ్ళు. ముగ్గురు పేర్లతో నామినీలు ఏర్పాటు చేసిన తర్వాత గవర్నర్ కు సిఫారసు చేసి గవర్నర్ ఒక పేరుని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిందో దాన్ని వైస్ ఛాన్సలర్ గా గతంలో నియామకం చేపట్టారు. కొత్తగా యూజీసీ తెచ్చిన నియామక ముసాయిదాలో అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా సెర్చ్ కమిటీల పేరు లేకున్నా లేకపోతే నామినీల పేరు లేకున్నా డైరెక్ట్ గా గవర్నరే నియామకం చేపడతారని చెప్పేసి ఈరోజు యూజీసీ ముసాయిదా చేపడుతోంది. అదేవిధంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ నియామకాలు కూడా గతంలో అతను పిహెచ్డి చేసిన వాళ్ళు ఉండాలి, లేకపోతే ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు అక్కడ ఉపాధ్యాయుడిగా అనుభవం ఉండాలి, లేకపోతే నెట్ క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉండేవాళ్ళు, లేకపోతే ఇతర పరిశోధనలు చేసే వాళ్ళు మాత్రమే ప్రొఫెసర్స్ గా నియామకాలు చేపట్టారు. కానీ ఈ రోజు యూజీసీ తెచ్చిన కొత్త ముసాయిదాలో అటువంటి అర్హతలు లేకున్నా మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలు, వాళ్ళు బయట అకాడమిక్ గా కానీ లేకపోతే ప్రభుత్వ రంగ సంవత్సరంలో ఉన్నటువంటి దాంట్లో 5-6 సంవత్సరాలు పనిచేస్తే చాలని చెప్పేసి కూడా ఈ రోజు యూజీసీ తెచ్చిందంటే ఈ రోజు విశ్వవిద్యాలయం పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉంది. యూనివర్సిటీని కూడా కాషాయమరణ చేయడానికి యూజీసీ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ జగదీష్ కుమార్ ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విశ్వవిద్యాలయంలో స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది. అదేవిధంగా రాష్ట్రాల యొక్క ఒక్కొక్క రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఉన్నది. రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి యూజీసీ ముసాయిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్స్ నియామకాలు కానివ్వండి, యూజీ వైస్ ఛాన్సలర్ నియామకాల మీద కూడా గతంలో ఏ పద్ధతులు ఉన్నాయో వాటిని అనుసరించాలి. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం సన్నద్ధమవుతామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఫిబ్రవరి 5న వైసీపీ చేసే ధర్నా అటర్ ఫ్లాప్ అవుతుందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ జోసిన్ చెప్పారు. విద్యార్థుల్ని పావులుగా చేసి మీరు రాజకీయాలు చేయటం ఆపాలని జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచార ఆర్భటం తప్ప ఎవరికి మేలు చేసింది లేదని విమర్శలు గుప్పించారు. విజయవాడ పార్లమెంటు కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు 9 లక్షల మంది విద్యార్థులకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందని తెలియజేశారు. వైసీపీ మాజీ మంత్రులు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అంటే మీరు విద్యార్థులకు పెట్టింది భిక్ష అనుకుంటున్నారా అని మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచారం ఆర్భాటం మాత్రమే జరిగిందని తెలియజేశారు. వైసీపీ నాయకులు ఫిబ్రవరి 5న చేసే ధర్నా అటర్ ఫ్లాప్ అవుతుందని జోసిన్ చెప్పారు. విద్యార్థుల్ని పావులుగా చేసి మీరు రాజకీయాలు చేయటం ఆపాలని, మీరు దిగిపోయే నాటికి 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయారని విమర్శించారు. మీకు నిజంగా విద్యార్థులపై ప్రేమ ఉంటే బకాయిలు చెల్లించకుండా ఎందుకు ఆపారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసే వ్యక్తి నారా లోకేష్ అని, జూనియర్ కాలేజ్ విద్యార్థులకి ఆపేసిన మధ్యాహ్న పథకాన్ని లోకేష్ ఎంతో నిరాడంబరంగా ప్రారంభించారని తెలిపారు. పి చరణ్ సాయి యాదవ్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. నిన్న తాడేపల్లి వైసీపీ దొంగలముఠ కార్యాలయంలో ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమ పోస్టర్ని వైసీపీ దొంగలముఠ నాయకులందరూ కూడా విడుదల చేశారు. నిన్న ఆ కార్యక్రమంలో ఒక దొంగముఠా నాయకుడు పేద మధ్యతరగతి విద్యార్థులకి విద్య ఉపాధి రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు విద్యార్థులకి మీరు పెట్టింది భిక్షగా భావిస్తూ ఉన్నారా? ఈరోజు జనాల్ని భిక్షగాలతో పోలుస్తున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు జనాన్ని భిక్షగాలతో పోల్చే మీరు ప్రజానాయకులని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ప్రజానాయకులుగా కొనసాగే అర్హత మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
నాడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ని నేరుగా కళాశాల అకౌంట్కే పే చేసి విద్యార్థులకి ఎటువంటి భారం లేకుండా ఆనాడు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం కోసం, కేవలం ప్రచార ఆర్భాటం కోసం ఆ యొక్క కార్యక్రమానికి జగనన్న విద్యాదీవెన అనే పేరును మార్చి కోట్లాది రూపాయలు ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు చేసిన ఏమన్నా ఉందా అంటే శూన్యం. దాదాపు 2019 నుంచి 2024 వరకు మీరు ఎంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారని అడుగుతా ఉన్నాం. కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే. వాలంటరీ వ్యవస్థ కొనసాగించే అవకాశం లేదని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం సిగ్గుచేటని వాలంటరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు పేర్కొన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లని రెన్యువల్ చేయలేదని ఎన్నికల ముందు కూటమి నాయకులకి తెలీదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి వాలంటీర్లను కొనసాగించాలని, బకాయి జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో గురువారం వాలంటీర్స్ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించే అవకాశం లేదని నారా లోకేష్ మాట్లాడటం సరికాదని తెలియజేశారు. ముఖ్యమంత్రి స్పందించి వెంటనే ప్రకటన చేయాలని, లేకుంటే ఫిబ్రవరి 17వ తారీఖున అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, కులమత సంఘాలతో పాటు ప్రజలందరి మద్దతుతో ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జి మమత, షైని, బాను, నాగపార్వతి, నరేష్, కళ్యాణ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. లంకా గోవిందరాజులు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈ వీడియో ఈరోజు ప్రెస్ మీట్ గల కారణం ఏమిటంటే, వాలంటీర్ల సమస్య మీద గత 7 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు, అనేక రకాలుగా అయ్యా మేము ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఇబ్బందులు ఉన్నారు, మీరు ఎన్నికల మాట ఇచ్చారు నిలబెట్టుకోమని చెప్పి అనేక పర్యాలు తిరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా దున్నపోతు మీద వాన పొడిచినట్టే ఉంది తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని ఎక్కడ కూడా విధులు తీసుకునే ఆలోచన లేదు. నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఇక ఆఖరి ప్రయత్నంగా ఫిబ్రవరి 17వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాం. దాన్ని ప్రకటించడం కోసం ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజున ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తిని మీరు ఏం చెప్పారయ్యా, మరొక్కసారి మీడియా రూపంలో మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. మీకు గత ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. మీకు ఉద్యోగ పద్ధతి కల్పించేది నేను, నెలకి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తానని చెప్పిన వ్యక్తులు మీరు. ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ వారాహి వాహనం మీద తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు అయితే, చెల్లెమ్మ మీ పొట్టకొట్టి అన్నయ్యని కాదు, లక్షల మంది దాకా ఉన్నారు, మీ పొట్టకొట్టి అన్నయ్యని కాదు, మీకు 10,000 రూపాయలు ఇస్తానమ్మా అని చెప్పిన వ్యక్తులు, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వ్యక్తులు ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా, జీవోలు లేవు అని చెప్తున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్? మీకు జీవోలు లేవు అని చెప్పి మీరు జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలో అసెంబ్లీ జరిగినప్పుడు మీకు తెలియదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు మీ మంత్రివర్యులు? వ్యవస్థ ఉందా అంటే ఉంది, వ్యవస్థ కొనసాగుతుందంటే కొనసాగుతుంది, వాళ్ళకి ఎలాంటి పనులు చెప్తున్నారు త్వరలోనే తెచ్చేస్తున్నాం అని చెప్పారు. మరి నవంబర్ నెలాఖరికి వచ్చేపాటికి ఏమైపోయిందా అని చెప్పేసి మేము ఈ రోజు మీడియా రూపంలో అడుగుతున్నాం అనమాట. జీవోలు లేవు అని చెప్పేసి అంటారు. ఆగస్టు 4వ తారీఖున జీవోలు లేవు, చంద్రబాబు నాయుడు గారు చక్కటి ప్లాన్ చేస్తాడు, మీ అందరికి జీవోలు ఇస్తారు, అందుకే మీకు గౌరవ వేతనం లేట్ అయింది, త్వరలో ఇవ్వబోతామని చెప్పారు మా డోరా వీర ఆంజనేయ స్వామి గారు. మరి నేను రాష్ట్ర వాలంటీర్ అండి. ఈ మీడియా ద్వారా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే తెలియజేస్తున్నామండి. మేము గత 7 నెలల నుంచి మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటా వచ్చాము. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన అనేది వాలంటీర్ వ్యవస్థ పట్ల ఈ రోజుకి రాలేదండి. మరి మొన్న పోయిన నెల చూసుకుంటే బడ్జెట్ సమావేశంలో మాకు ఏమన్నా వస్తుంది రిజల్ట్ అనేది చాలా ఆశతో మేము ఎదురు చూసాము. కానీ మేము అనుకున్న దానికి వ్యతిరేకంగా మరి మమ్మల్ని భయాందోళనకు గురి చేసిన సంఘటనలు జరిగినాయండి. మరి రేపు 6వ తారీఖున జరిగే సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ పట్ల ఏమన్నా స్పందన రాని పక్షంలో మేము అందరము మరి ఫిబ్రవరి 17వ తారీఖున అందరం కలిసికట్టుగా ఆమరణ నిరాహార దీక్షకి మేము సంసిద్ధం అవుతున్నామని తెలియజేస్తున్నాము. అంతేకాదు మరి మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. మరి మీరు అన్నారు కదా ప్రజల అభిప్రాయం మీద ఈ ప్రభుత్వం నడుస్తుందని. మరి ప్రజల అభిప్రాయం కోసం మేము రేపు 31వ తారీఖున విజయవాడ లెనిన్ సెంటర్ నందు సంతకాల సేకరణ చేయబోతున్నాము. మరి సంతకాలు ఎవరంటే వాలంటీర్ వ్యవస్థ కావాలి అనే వాళ్ళు వచ్చి చేయబోతున్నారని ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి వచ్చే నెల 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జనాలతో మమేకమై జనాల మధ్యలోనికి వెళ్లి మీరు ఎలా అయితే మరి ఎన్నికల్లో మరి ఓట్ల ద్వారా గెలిపించుకొని మరి ఈ రోజు మరి అధికారాన్ని మీరు చేజిక్కించుకున్నారు, అలాగే మా వ్యవస్థను కూడా మేము మా ప్రజల ద్వారానే మేము మీ ముందుకు తీసుకురాబోతున్నామండి. ప్రజా బ్యాలెట్ ద్వారా మేము మా జనాల్లోకి వెళ్తున్నాము. మరి మీరు అన్నారు కదా లేని బిడ్డకు పేరు ఎలా పెట్టాలని, ఆ బిడ్డ కావాలా వద్దా అనేది ప్రజలే తీర్పు ఇవ్వబోతున్నారని మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. మరి నారా లోకేష్ సార్ అన్నారు మొన్న లేని బిడ్డకు పేరు ఎలా పెట్టాలని. సార్ లేని బిడ్డ ఉన్న బిడ్డ ఈ ప్రజా బ్యాలెట్ ద్వారా ఈ యొక్క సంతకాల సేకరణ ద్వారా మీరే తెలుసుకోవాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.
అంతేకాదు మరి వాలంటీర్ వ్యవస్థ గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముదిరాజులకు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయలేదని, ముదిరాజుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని రాష్ట్ర ముదిరాజు సంఘం అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ గెలుపు కోసం ముదిరాజులు అంకిత భావంతో పనిచేశారని, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ముదిరాజులకి ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర ముదిరాజు సంఘం అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ముదిరాజులకి తీవ్ర అన్యాయం చేస్తుందని, ముదిరాజుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిందని, అందుకే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం కోసం ముదిరాజులు అంకిత భావంతో పనిచేశారని తెలియజేశారు. అనంతరం ముదిరాజు సంఘం రాష్ట్ర కమిటీ రూపొందించిన మల్టీ కలర్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్ కొంగితల లక్ష్మీపతి, సిటీ యూత్ ప్రెసిడెంట్ డి నాగు ముదిరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు జలకం రాజారావు, సిటీ జనరల్ సెక్రటరీ పోతనబోయిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నెరవేర్చలేకపోగా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. అసలు నలుగురికి 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఒక్కసారి మీ సమస్యలు మేము పరిశీలిస్తాం రండి అని చెప్పి సానుకూలంగా కూడా మాట్లాడిన సందర్భం లేదు. అందువల్ల ఏంటంటే మా ఆత్మగౌరవం దెబ్బతినింది కాబట్టి మేము ఖచ్చితంగా లోకేష్ గారిని కలిసి ఎన్నికల ముందు ఆయన హామీ తీసుకొని మేము పార్టీకి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం. నేను విజయవాడ పార్లమెంట్ సభ్యులు ప్రజెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారి నాయకత్వంలో 200 మందితో మా అనుచరులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులతో పార్టీలో చేరడం జరిగింది. ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో మా టీములతో పనిచేయించాం. మొత్తం టీడీపీకి అనుకూలంగా అన్ని నియోజకవర్గాల్లో పనిచేసాం. అందువల్ల మేము కష్టపడ్డాం కాబట్టి అనేక బెదిరింపులు కూడా వచ్చినాయి మాకు. కొన్ని గన్నవరం లాంటి నియోజకవర్గాలు మా ఊర్లో ఎట్లా అడుగు పెడతారు చూస్తామని చెప్పేసి ఆ బెదిరింపులు కూడా లెక్క చేయకుండా సాహసంతో ధైర్యంతో మేము వెళ్ళి పనిచేసి పార్టీకి కూటమిని గెలిపించిన అభ్యర్థుల్ని, అందులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా ఉంది. గన్నవరం ప్రధానంగా వినుకొండ, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో అయితే మేము ఆత్మగౌరవ సభలు కూడా పెట్టాం. ఎమ్మెల్యేలు పిలిచి మా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మా ముదిరాజు సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి మీరు మా సమస్యలు. మన విజయవాడలో ప్రెస్ క్లబ్లో మన ముదిరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలుపుకి కృషి చేసిన సందర్భంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఈరోజు అనౌన్స్ చేశారు చంద్రబాబు గారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు వేయటం జరుగుతుందని దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వానికి మా ముదిరాజు పార్టీ ముదిరాజు సంఘం అధ్యక్షులు కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం గెలుపుకి పనిచేసి కృషి చేసి గెలిపించుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు అందరికీ 50 నియోజకవర్గాల్లో ముదిరాజులు బలంగా ఉన్నారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ముదిరాజు పార్టీ కూటమి పార్టీ ప్రభుత్వం గెలుపుకి కృషి చేసి ఉన్నారు. కాబట్టి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అలాగే విద్యారంగంలో ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్నారు మా ముదిరాజులంతా. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే నామినేటెడ్ పోస్టుల్లో వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన హీరో మోటార్స్ తన నూతన వేరియంట్ డెస్టినీ 125 ని సరికొత్త మోడల్స్ తో అందుబాటులోకి తీసుకువచ్చిందని హీరో మోటార్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ నేషనల్ హెడ్ సంజయ్ షజ్వలా తెలిపారు. బందర్ రోడ్లోని ఆర్ఎం హీరో 3 వేరియంట్స్ తో నూతన డెస్టినీ 125 ని లాంచ్ చేసిందని, వాహన ప్రియులు, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. బందర్ రోడ్లోని ఆర్ఎం హీరో షోరూమ్ ఆధ్వర్యంలో పీవీపీ మాల్లో హీరో డెస్టినీ 125 స్కూటర్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో మోటార్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ నేషనల్ హెడ్ సంజయ్ షెజ్వల్, ఆంధ్రప్రదేశ్ హీరో మోటార్ ఏరియా సర్వీస్ మేనేజర్ చంద్రశేఖర్ పాల్గొని ఆర్ఎం మోటార్ నిర్వాహకులు, సిబ్బందితో కలిసి కస్టమర్ల సమక్షంలో డెస్టినీ 125 స్కూటర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ షెజ్వలా మాట్లాడారు. డెస్టినీ 125 ఇప్పుడు 3 రకాల వేరియంట్లు విఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్లతో ఇది అందుబాటులో ఉందని తెలియజేశారు. అలాగనే డెస్టినీ 125 వాహనాలని నూతన అత్యాధునిక హంగులతో మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. అలాగనే అనంతరం ఆర్ఎం హీరో షోరూమ్ మేనేజర్ అంజుబాబు మాట్లాడారు. ఈ నూతన డెస్టినీ 125 కుటుంబ సమేతంగా ప్రయాణించడానికి అనుకూలంగా రూపొందించబడిందని తెలిపారు. వినియోగదారులకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ఈ వాహనం 125cc సెగ్మెంట్లో 59 ప్రతి లీటర్ పెట్రోల్ కి కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని,
పొడవైన సీట్తో విశాలమైన డిక్కీ స్పేస్ లభిస్తుందని అన్నారు. ఇల్యూమినేటెడ్ స్టార్ బటన్, ప్రొజెక్టర్, ఎల్ఈడి విత్ డిఎల్ఆర్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ వాహనంలో ఉన్నాయని అన్నారు. కావున నగరవాసులు తమ షోరూమ్ ని సందర్శించాలని, అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఆ బ్రాకెట్ లో ఉంచారు. థ్యాంక్ యూ. మేబీ 1 lakh నియర్ బై సమ్వేర్. ఓకే, మీరెంత అనుకుంటున్నారు? గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హిట్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. అండ్ బిఫోర్ దట్ జ్యోతి ప్రజ్వలన ద్వారా ఆ చక్కటి భగవంతుడి ఆశీస్సులు అండ్ అఫ్ కోర్స్ these people will be moving around well to you. And finally, one a big bang for Hero Destiny 125 cc car. Can we have the unveiling of the vehicle, please? So, చూస్తున్నారు vehicle colors are very much premium design and illuminated start switch. When you start, there is a light glowing where you can actually start the bike and the leader person. And when you're taking a U-turns, when you're taking an right side, Chetu sir, to accept a lovely felicitation as a part of our launch to Namo. Okay, and Soumya garu మన customer. First female customer అని చెప్పాలి. Destiny 125cc launch and unveil అయిన తర్వాత Andhra Pradesh, and thank you Vijayawada. Today with your blessings we are launching the Destiny 125cc new variants. You can see a lot of new features in this product, particularly so to say from the competition brands. Apart from full metal body, the 12-inch wheels, the DRL, fully projected LED lamps, you have the best longest seat utility available. You have the best mileage from this vehicle. You have a front disc brake for your safety. You have auto cancellation winkers and a lot of good features. We have a robust sales and service network in Andhra Pradesh and Vijayawada. I request do pay visit to our dealerships and enjoy the test ride and make Destiny part of your life. ఈరోజు మన ఆర్ఎం మోటార్స్ విజయవాడ తరపున మనం డెస్టినీ 125cc లాంచ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ 125cc స్కూటర్స్. ఈ వెహికల్ మీకు ఇవాళ నుంచి మన ఆర్ఎం మోటార్స్ లబ్బిపేటలో రెడీగా ఉంటుంది. ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నీ చూస్తే తప్పకుండా మీకు ఈ స్కూటర్లో ఉన్న సెగ్మెంట్లో వేరే స్కూటర్లో ఎందులోనూ దొరకదు. అట్లాగే మైలేజ్తో కూడా కంపేర్ చేసుకుంటే 59 km/లీటర్ వస్తుంది ఈ వెహికల్. అందరూ కస్టమర్స్ మా షోరూమ్ని విజిట్ చేసి ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసి బుకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెనుగొండ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం. రామవరప్పాడులోని శ్రీ వెంకమ్మ పేరంటాల అమ్మవారి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజల నిర్వహణ. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వెల్లడి. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ వేడుకల సందర్భంగా వాసవి విజయవాడ ఆధ్వర్యంలో పాతబస్తీ రథం సెంటర్లో పలు కార్యక్రమాల నిర్వహణ. రథం సెంటర్లో వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజల నిర్వహణ. వాసవి అమ్మవారికి నివేదించిన మహాప్రసాదాన్ని భక్తులకి అన్నప్రసాదంగా పంపిణీ చేసిన వైనం. నగరంలోని ఎంజీ రోడ్, కబేలా, వైవీఆర్ ఎస్టేట్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కబేలాను మరింత అభివృద్ధి చేయాలని అధికారులకి ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.